యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏం లేదు మావయ్య, మనసు బాలేదంతే. చూసావా అన్నయ్య, ఇందాకటి నుంచి వీడు ఇదే చెప్తున్నాడు. ఒంట్లో బాగా లేకపోతే ఏ కషాయమో కాకరకాయో ఇస్తాం, మనసు బాగోకపోతే ఏమిస్తాం? నాకు తెలుసు బాబా, నీ మనసుకి మందు యాద్య అని. అదేంటి సీను, పండుగ లాంటిది ఏదైనా ఉంటే నువ్వే హుషారుగా ఉంటావు. అన్ని పనులు, అందరి పనులు నువ్వే ముందుగా చేసేసి నువ్వు ఉంటేనే పండుగ అన్నట్టుగా చేసేవాడివి. ఇప్పుడు నువ్వు పండుగ చేసుకోను అంటే ఇంట్లో అందరూ డల్ అయిపోతారు కదా. ఇంట్లో వాళ్ళ కోసమైనా నీ బాధ ఏంటో అది పక్కన పెట్టి హ్యాపీగా ఉండొచ్చు కదా. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఎప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. ఇదేంటి బావ రివర్స్ అయ్యాడు? ఇది చెప్పగానే ఎగిరి గెంతేసి రెడీ అవుతాడనుకున్నాను. ఏదో జరిగింది. సీను, తను చెప్పింది కూడా నిజమే కదా. సంతోషంగా లేకుంటే ఇంట్లో వాళ్ళు మాత్రం పండగలా చేసుకుంటారు. ఆపేద్దాం. మావయ్య, అవునవును, ఆపేద్దాం. రామలక్ష్మి, ఈ పచ్చడి చేయడం కూడా ఆపేద్దాం. ఏం అక్కర్లేదు. ఎంత ఓవర్ చేస్తున్నావు ఆద్య. నేను ఇలా ఉండడానికి కారణం నువ్వే అని నీకు తెలుసు. అయినా కావాలని నన్ను రెచ్చగొడుతున్నావు. చెప్తా నీ సంగతి. సరే మావయ్య, నా కారణంగా అందరూ పండగ లేకుండా ఎందుకు ఉండాలి? నేను రెడీ అయ్యి వస్తాను మావయ్య. పండగ అయ్యాక ఒకసారి నాకు కనపడు. సీనయ్య, అది నా అల్లుడంటే. తన కారణంగా ఎవ్వరికి మనసు నొచ్చుకున్నా తట్టుకోలేడు. ఎంత బాధైనా తనే బాధపడతాడు అంతే తప్ప ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోడు. ఎంత బాగా అర్థం చేసుకున్నావు అత్తయ్య నా గురించి. నన్ను నువ్వు అర్థం చేసుకున్నంతగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. నా మనసుని అర్థం చేసుకోలేరు. సీనయ్య, పండక్కని నీకు కొత్త బట్టలు తెచ్చాను. నువ్వురా నాతో రా.
అమ్మయ్యా, మొత్తానికి నా కొడుకు పండగ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. నువ్వు పచ్చడి కానివ్వు. రా. స్టార్ట్ చేయి. అత్తయ్య ఇట్రా. రా అత్తయ్య. ఏంటి? ఒకటి గమనించావా నువ్వు? బావా నువ్వు చెప్పినా వినలేదు, నేను చెప్పినా వినలేదు. ఆద్య చెప్పగానే ఎలా మనసు మారిపోయిందో చూసావా? ఎంత హుషారైపోయాడో గమనించావా? ఆద్య చెప్తే వాడెందుకు వింటాడు? నీకేమైనా పిచ్చా? అయ్యో అత్తయ్య, నీకు అర్థం కావట్లేదు. ఆద్య చెప్తేనే విన్నాడు. నువ్వు ఒట్టి తింగరదానివే. ఆద్య చెప్తే వాడెందుకు వింటాడు? అన్నయ్య చెప్తే విన్నాడు. కాదు, ఎందుకంటే అన్నయ్య అంటే వాడికి భయం, భక్తి, గౌరవం. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు కదా? ఈసారి డైరెక్ట్ గా చూపిస్తాను. దాని సంగతి తర్వాత చూద్దాంలే. నువ్వు ఇలాగే ఉంటావా? ఏమైంది అత్తయ్య? ఆ ఆద్య ఎంత అందంగా రెడీ అయిందో చూసావుగా? నువ్వు తనకన్నా అందంగా రెడీ అవ్వాలి. రా వెళ్దాం. నీకేమైనా వినిపిస్తుందా? వినపడినట్టుగా ఉంది అత్తయ్య. కదా? హా. సర్లే పద. పద్మం చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. హో ఓ నవ్వుతోటి తొలిసారిగా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. మామయ్య, ఇదేంటి బట్టలు మీరేసుకున్నారు? నేను బావ కోసం తీసుకొచ్చాను. ఆయన అంతే లేవే. ఈసారి వాడికి ఏదైనా ఇచ్చేటప్పుడు తీసుకునేదాకా రావద్దు, లేదంటే ఈయన తీసేసుకుంటారు. ఏమే వాడు వద్దన్నాడు, నేను వేసుకున్నాను. చూడండి అత్తయ్య. ఏంటండి మీరు చేసిన పని? వాడొద్దంటే ఒప్పించి వేసుకునేలా చెయ్యాలి కానీ మీరు వేసుకుని గంతులు వేయడం ఏంటి? ఏమే వాణ్ణి నేను ఒప్పించడమా? బాలేదానివే, వాడు నీకన్నా ముండోడు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఇంకంతే సంగతులు. అయినా ఒక్కసారి నీ కళ్ళతో నన్ను డ్రెస్సులో చూడు, ఎలా ఉన్నాను? అచ్చం శోభన్ బాబు గారిలో ఉన్నారు కదా. శోభన్ బాబు గారిలా కాదు కదా. వద్దులే, చెప్పడం ఎందుకు? నీకు అర్థమయ్యే ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరితో పోల్చినా వద్దు, నాకు తెలిసే నువ్వు ఈ మాట అంటావని. ఇదిగో నేను అందంగా ఉంటే చూసి తట్టుకోలేవే కుళ్ళు. ఇదిగో నా అందం నీకు తప్ప ఇంకెవరికి సొంతం చెప్పు. తప్పకండి, నువ్వు రామ్మా, రెడీ చేస్తాను. పోవే పో. నా అందం అందరికి చూపించి ఆ తర్వాత వచ్చి నీతో తిట్టించుకుంటాను, పొగిడించుకుంటాను. నెక్స్ట్ ఎవరు? ఇంకెవరు? మన దొత్తయ్య. చిచి అత్తయ్య కదా. అత్తయ్య గారు శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలువుండగా భరత అద్దం పగిలిపోయేలా ఉంది అల్లుడు. ఆ రింగులు చాలే. అత్త పైన రింగే చూసావత్త, కింద ఉన్న టీషర్ట్ చూడలేదు నువ్వు. ఒక్కసారి చూడు ఎలా ఉన్నాను, హీరోలో ఉన్నానా? అది అడగాల్సింది నన్ను కాదు అల్లుడు, నీ పెళ్ళాన్ని. నా పెళ్ళాన్ని అడిగితే ఏముందత్త? నా పెళ్ళాన్ని కన్నా అమ్మని అడిగితే నువ్వు బాగున్నావు అంటే అసలు ఆ కిక్కే వేరబ్బా. బాగుంది అల్లుడు, చాలా బాగుంది.
ఇది ఉగాది అయిపోయింది, సంక్రాంతి అయితే బాగుండేది. ఆ? ఎందుకత్త ఈ అందమైన పర్సనాలిటీకి ఎంతకంటే అందమైన డ్రెస్ పెడదామని అత్త? అదేం కాదలుడు, ఆ? ఊళ్ళోకి సంక్రాంతికి గంగిరెద్దులు వస్తాయి కదా, రావాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని. దేనికత్త? నువ్వే పెద్ద గంగిరెద్దు కదా. అత్త అయినా ఈ ఇంట్లో మనుషులకి టేస్ట్ లేకుండా పోయింది. మనిషి అన్నాక కుసంత కళాపోసన ఉండాలని పూర్వం ఒక పెద్ద అని చెప్పాడు. వీళ్ళకి అల్లుడు విలువ ఎప్పుడు తెలిసి వస్తుందో ఏంటో. ఆ, ఆ, నీకు సాటి ఎవరు లేరురా. మీ మామయ్య గారిలాగే కనపడుతున్నావు. అరే నాకు నీ ప్యాంటు టీషర్టు బాగుందో లేదో గాని నీకు మాత్రం పంచకట్ట అద్దిరిపోయిందిరా. ఊర మాసలా ఉన్నావురా. శివ, అన్నా వదినల దగ్గర ఆశీర్వాదం తీసుకో. ప్రతి సంవత్సరం తీసుకుంటారు కదా. అవునమ్మా. జానకి, వీళ్ళని ఆశీర్వదించండి. వెళ్ళమ్మా. పద పార్వతి. దీర్ఘాయుష్మాన్ భవ. సంతోషంగా ఉండండి. నువ్వనుకున్నది సాధించి నువ్వనుకున్న కళ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. రామా, ఆశీర్వాదం తీసుకోమ్మా. ఆద్య, నువ్వు కూడా రా.
బాగా చదువుకుని వృత్తిలోకి రండమ్మా. సీను, చారు, మీరు కాబోయే భార్యాభర్తలు. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండ్రా. అసలు ఈ చారుతో కలిసి దండం పెట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఇక పెళ్ళేం చేసుకుంటాను? ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఆద్య, నీ దగ్గర ఫోన్ ఉంది కదా? నా కొడుకు కోడలు ఆశీర్వాదం తీసుకుంటారు, అప్పుడు ఫోటో తీ. రండ్రా. ఆద్య, ఆద్య, ఏమైంది? నీకేం కాలేదు కదా? దెబ్బేం తగలేదు కదా? ఐఎమ్ ఓకే. ఏంటో అన్నయ్య, వీళ్ళిద్దరూ ఏం చేసినా కూడా ఆటంకమే ఎదురవుతోంది. ఏం జరుగుతుందో ఏంటో. చారుతో పెళ్లి ఆ దేవుడికి ఇష్టం లేదేమో. పెళ్లి నిశ్చయమయ్యాక అలా అంటావేంటి వెంకట్రావు? తెలిసిందే కదమ్మా, ఆయనకి ఎప్పుడూ వేళాకోళమే. అమ్మచారు, మన మనసెప్పుడు మంచి గురించే ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. మంచే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. దేవుడా, త్వరగా పెళ్ళైపోవాలి దేవుడా. ఆద్య మా సీనుబావని కలవకుండా చూడు. సీనుబావ నన్నే పెళ్లి చేసుకోవాలి. అన్నయ్య, మీ చల్లని చేతులతో మంచి భవిష్యత్తు ఉండాలని బిట్టును కూడా ఆశీర్వదించండి. ఇంతకీ బిట్టు ఏడి? ఆడపిల్లలాగా ఎంతసేపు రెడీ చేస్తావమ్మా? ఒక ప్యాంటు షర్టు తొడగడానికి ఎంతసేపా? అసలు తను రెడీ చాలాసేపు అయింది. గదిలో నుంచి బయటికి రావడం లేదు. ఓస్, ఇంతేనా? హ, మీరు పిలిస్తే వస్తాడు, నేను పిలిస్తా వస్తాడు. చూడండి ఆ బిట్టు. బిట్టు రారా, మావయ్యని పిలుస్తున్నాడు, బయటికి రా. మావయ్య, నీ పన్ను చూసుకో, నా గురించి ఎందుకు నీకు? బిట్టు, నేను రాలేను పెద్ద నాన్న, వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పు. వచ్చి మీ కాళ్ళకి దండం పెట్టుకుంటాను. అదేంట్రా అలా మాట్లాడతావు? బయటికి రా. నేను బయటికి రాలేను. ఏమైంది? బిట్టు ఎందుకు అలా చేస్తున్నాడు? మీరు వెళ్ళి తీసుకురండి. అలాగే అన్నయ్య, పద. బిట్టు, రారా. నేను రాను. అరే, రమ్మని చెప్తుంటే. రాను. బిట్టు రావాలి. బిట్టు రారా, రా.
బిట్టు నువ్వు ఈ బట్టల్లో అద్భుతంగా ఉన్నావురా. చిన్నత భలే రెడీ చేసావు. థ్యాంక్ యూ సీను. ఏంటమ్మా ఇలా తయారు చేసావు బిట్టుని? ఆడపిల్ల పుడితే ఇలా తయారు చేయాలని ఉండేది బావగారు. ఆ దేవుడు నాకు మగపిల్లాన్ని ఇచ్చాడు. అందుకే వీడిని ఒక్కరోజైనా ఆడపిల్లలా చూసుకోవాలని ఇలా తయారు చేశాను. ఆశీర్వదించండి బావగారు. బిట్టు పో. వెళ్ళు. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లు, మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే రేపటి తరం నువ్వు. బాగా చదువుకో. ఈ బట్టలో నువ్వు చాలా బాగున్నావు. జానకి, ఉగాది పచ్చడి అందరికీ పెట్టు. అలాగే అత్తయ్య. ఆ చెలమా వాడికి కొంచెం ఎక్కువ పెట్టు, నాలాగా పెద్ద కడుపు. సరే అమ్మా, నేను వెళ్ళి పంతులు గారిని తీసుకొస్తాను. పంచాంగ శ్రవణం చేయాలి కదా. అలాగే. ఆద్య నీ ఫోన్ ఇవ్వు, నేను బిట్టు ఫోటో తీస్తా. బిట్టు తప్పుకో సీను, ఎందుకు ఆపుతున్నావు? అది కాదు ఆద్య, నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను నిన్ను ప్రేమించటం లేదు, ప్రేమించను కూడా అని? మరలా అయితే ఇందాక పూజ దగ్గర ఎందుకలా చూస్తూ ఉండిపోయావు? చూశాను, చూస్తే తప్పేంటి? చూడకూడదా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. ప్రేమిస్తేనే కదా చూసేది. అరే, నాకు అబద్ధం చెప్పే అలవాటు లేదు. నేను నిన్ను ప్రేమించటం లేదు. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోవద్దు. ఓ, హ్యాపీగా ఈ ఉగాది పండుగని ఎంజాయ్ చేయి. నాకు అడ్డుపడుకో, నేను వెళ్ళాలి. అద్యా, నన్నెందుకు రిజెక్ట్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు విసిగిస్తున్నావు? నీకు ముందే చెప్పాను కదా, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? నాకు ఇలాంటి ప్రేమ గీమ నచ్చవు. నేను మా అమ్మ సంతోషం కోసమే ఇక్కడికి వచ్చాను.
డాడీ గురించి నేను ఇంట్లో ఉంటున్నాను. నేను మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. ఈ మధ్యలో పరువు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఆద్య, నువ్వు నన్ను ప్రేమించవు, ఓకే. నేను నిన్ను ప్రేమిస్తే నీకు ప్రాబ్లం లేదు కదా? ఏంటి? నువ్వు ప్రేమిస్తున్నట్టు తెలిస్తేనే కదా ప్రాబ్లం అవుతుంది. నేను ప్రేమిస్తున్నట్టు తెలిస్తే నీకెలాంటి ప్రాబ్లం లేదు కదా? సీను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నేను నిన్ను ప్రేమించడం లేదు. నువ్వు నన్ను ప్రేమించకు, నా వెంట పడకు. ఎప్పట్లాగే మనం మంచి ఫ్రెండ్స్లో ఉందాం, అంతే. ఆద్య, నాకు అవన్నీ తెలియదు. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమను చెప్పకపోవడం తప్పు అంటారు. నా ప్రయత్నంలో నేను ప్రేమించినట్టుగా చెప్పాను. నువ్వు ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తాను. అయ్యో శ్రీను, నీతో ఆర్గ్యూ చేయలేను. ప్లీజ్ నన్ను వదిలే, దయచేసి నన్ను మర్చిపో. చారుని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఆద్య, నువ్వు రిజెక్ట్ చేసినందుకే మనిషిని మనిషిలా లేను. ఇక నిన్ను మర్చిపోయి ఎలా ఉండగలను? నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నువ్వు ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను. దానివల్ల నీకొచ్చే లాభం ఏంటి? చూసావా సీను, నీ దగ్గర సమాధానం లేదు. దాని గురించి ఏంటి శ్రీను నువ్వు మాట్లాడుతుంది? అంతే కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం తెలిసిపోతే నాకు చారు అంటే ఇష్టం లేదన్న విషయం తెలియడానికి ఎంతసేపు పట్టదు. దాంతో మా పెళ్లి ఆగిపోతుంది. నీతో నా పెళ్లి జరగొచ్చు. అప్పుడు నీ మీద నింద పడదు కదా. సీను, ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ నన్ను ఎందుకు ఇందులోకి లాగుతున్నావు? చెప్పాను కదా సీను, నిన్ను ప్రేమించడం కుదరదు అని. అదే ఆద్య, నువ్వు నన్ను ప్రేమించుకు. నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం అందరికీ తెలిసేలా చేస్తా అంటున్నా. సీను, మెల్లగా, ఎవరైనా వింటే నా పనికి అంతే. నువ్వు నోరు ముయ్యాల్సిన అవసరం లేదు. నేను ఈ పండగ రోజు అందరికీ తెలియజేస్తాను. అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వేం చెప్పకు, నాకు ఐ లవ్ యూ కూడా చెప్పకు. కానీ నీ మీద ప్రేమ ఉన్నట్టుగా నేను చెప్తాను. నా పెళ్లి ఆగిపోతే చాలు, నా ప్రేమ గెలిచినట్టే. చూడు సీను, దయచేసి నన్ను ఇందులోకి ఇన్వాల్వ్ చేయొద్దు. నేను నిన్ను ప్రేమించడం లేదు. నా దారి నా దారే, నీ దారి నీ దారే. ఈ రోజు ఎలాగైనా నా ప్రేమని ఇంట్లో అందరికీ తెలియజేస్తాను. లేదాద్య, నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం ఈరోజు అందరికీ తెలియాలి. నన్ను